మునిగిపోయింది అసలు లోపల. ఏంది ఇది? కార్లో వచ్చేదానికి బైక్లో వచ్చేదానికి డిఫరెన్స్ చెప్తా. అయ్యో ముందరది టైర్ పంచర్ అయింది. హలో గైస్, నమస్తే. తో చివరే గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఈజ్ సేఫ్ అండ్ సౌండ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాశ్మీర్. నిన్న పెద్ద డిజాస్టర్, మన గోప్రోలో వాయిస్ రికార్డ్ అవ్వలేదు. ఇంకా వ్లాగ్స్ అన్నిటికీ ఏదో బీజిఎం అట్లా ఇట్లా చేసి ఏదో సెట్ చేశాను. ఫీలింగ్ సో బ్యాడ్ ఫర్ దట్. ఓకే ఫైన్, వీ హ్యావ్ టు గో త్రూ దట్స్. ఏం చేయలేము. ఇక ప్రెజెంట్ అయితే మనం ఆర్మీ క్యాంప్ దగ్గర ఉన్నాము. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు మనం స్టార్ట్ అవ్వబోతున్నాం శ్రీనగర్కి. వ్యూ చేసారా? ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. అండ్ ఇంకా బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాయి ఇక్కడ నుంచి. జస్ట్ వెయిట్. ఇది మేము ఉన్న రూమ్ అండ్ దిస్ ఈస్ అవర్ బెడ్. బ్రో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అండ్ రికార్డ్ ది వ్యూ ఫ్రమ్ విండో. 3, 2 అండ్ గో. బ్యూటిఫుల్ రైట్. ఇదే వ్యూలో ఏదైనా ఒక మంచి హోటల్ ఉంటే ఆ హోటల్ వాడు కనీసం అంటే ఒక 3,000 to 4,000, వర్స్ట్ కేసులో 3,000 to 4,000 ఛార్జ్ చేస్తాడు. అది కూడా బేసిక్ హోటల్. అట్లాంటిది మనకు ఇంత మంచిగా ప్రాపర్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నట్టే ఉండి విత్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్, ఫుడ్, స్టే, క్లీన్ వాష్రూమ్స్, ఎవ్రీథింగ్ అంతా కలిపి మనకు ఫ్రీగా ఇచ్చారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు. అండ్ రైట్ నో టైం వచ్చేసి 6:40 అవుతుంది. అండ్ వీ నీడ్ టు బీ అట్ ది బైక్స్ బై 7 o'clock. 7 o'clockకి క్యాన్వాస్ స్టార్ట్ అవుతుందంట. సో అలా మనం అక్కడికి వెళ్ళిపోవాలి. శివానా, గుడ్ మార్నింగ్. నవీన్ బాయ్, శుభోదయం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆ మేఘం అక్కడ ఇరుక్కుపోయింది పాపం. చీనా ప్రివర్. నేను వీటికే ఏడుస్తున్నా. ముందర భయ చూడండి, ప్యాన్ ఎయిర్ ఎత్తుకొని పోతుండు. చేతికి బరువు ఎక్కువ అవుతుందని చెప్పి ఒక చేతిలో ల్యాప్టాప్, ఇంకా చేతిలో ట్యాంక్ బ్యాగ్ పట్టుకొని పోతున్నా. అమ్మా ఆయాసం చేస్తుంది. సార్ లిఫ్ట్ ప్లీజ్. అండ్ డే 8 మనం 292 kilometers వచ్చాం. స్టిల్ వీఆర్ లెఫ్ట్ విత్ 137 kilometers టు శ్రీనగర్. స్టార్టెడ్ డే 9 విత్ గుడ్ నోట్. అందరం కలిసి వెళ్తున్నాము అనుకోకుండా. వీఆర్ లైక్ ఆల్మోస్ట్ 10 bikers హియర్ రైడింగ్ టుగెదర్ టు శ్రీనగర్. అంటే ఇంకా ఆపారు కదా, సో అందరం కలిపి ఒకేసారి పంపిస్తారు. దానివల్ల ఇక అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. సీరియస్లీ ఎంత మంచిగా అంటే ప్రాపర్ ముందర ఒక కాన్వాయ్ వెళ్తుంది, వెనకాల లాస్ట్లో కూడా ఒక కాన్వాయ్ వస్తుంది. ఫుల్ సెక్యూరిటీతోని ట్రావెలర్స్కి ఎంత మంచిగా ప్రొటెక్షన్ ఇస్తూ పంపిస్తున్నారు తెలుసా. నిన్న గోప్రో వాయిస్ రికార్డ్ అవ్వలేదు. రికార్డ్ అయ్యి ఉంటే నా వాయిస్లో ఉండే ఎమోషన్, ఆ హ్యాపీనెస్ మీకు అర్థమయ్యేది. బ్రో, లుక్ ఎట్ ది వ్యూ. హ్యాపీ టు బి ఇన్ కాశ్మీర్. దిస్ ఇస్ లైఫ్ ఐ వాంట్. దిస్ ఇస్ ద లైఫ్ I wish to lead. This is life for me. Bikes, travel, nature. గూస్ బంప్స్ వస్తున్నాయి బాయా. పక్కన రివర్ చూడండి, ఫుల్ ఫ్లెష్ గా ఫ్లో అవుతుంది. బనిహాల్ 40, శ్రీనగర్ 135. బ్రో, దిస్ ఇస్ షీనాబ్ రివర్. అమర్నాథ్ దగ్గర ఉండే మంచి అంతా కరిగి రివర్ లాగా ఫ్లో అవుతుంది ఇప్పుడు. ఇందాక సార్ వాళ్ళు చెప్పారు. నిన్న మనం రైడ్ చేసిన టనల్ లాంగెస్ట్ టనల్ ఇన్ ఇండియా సో ఫార్. అటల్ టనల్ కన్నా లాంగెస్ట్ 9.28 kilometers. తెలియలేదు అప్పుడు మనకు రైడ్ చేసినప్పుడు. బనిహాల్ 38, అనంతనాగ్ 76, శ్రీనగర్ 135, 112. ఈడ దోమలు ఎక్కువ లేదేందా అనుకున్నా. ముందర బస్సు చూడండి, పొగ ఏ రేంజ్లో వదులుతున్నాడు. మనుషులకే ఇబ్బంది అవుతుంది, ఇంకా దోమలకి ఏమన్నా చచ్చిపోతాయి. Views nice.
బాబా బాబా, ఒక్కొక్క టర్నింగ్ ఒక్కొక్క జమ్. జస్ట్ స్టెప్ అవే టు ది వ్యాలీ. వెన్నులో ఒక వణుకు వచ్చింది తెలుసా. కెమెరాస్ వోంట్ డూ జస్టిస్. నిన్న సిమ్ కార్డ్ తీసుకున్న తర్వాత మనం డివియేట్ అయ్యాం హైవేలో నుంచి. అక్కడి నుంచి ఇప్పటి వరకు 5th గేర్ ఒక్కసారి కూడా వేయలే. ఇక్కడ ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు చూడు, వాళ్ళు హ్యాట్స్ ఆఫ్. ఇక మునిగిపోయింది అసలు లోపల. ఇది క్రేన్ లోపల ఇరుక్కుపోయింది, ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది. లెఫ్ట్లో రోడ్ వర్క్ అవుతుంది. బై ద వే దిస్ ఇస్ నాట్ హిమాలయాస్ అంట, ఇంకా స్టార్ట్ అవ్వలేదు హిమాలయాస్. ఇదే రేంజ్లో ఉందంటే ఇంకా ప్రాపర్ హిమాలయాస్ స్టార్ట్ అయితే ఇక వేరే వేరే అంటది. డోంట్ డేర్ టు లుక్ అట్ ది లెఫ్ట్. స్వర్గమే రా రిచ్చనే రా. కల్కి సీరియస్లీ సెట్ అవుతుంది ఈ వ్యూకి, ఆ సాంగ్కి. ఓ కాకా 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 స్పీడ్ కొడుతుండు కింద సిమెంట్ నీళ్ళు ఉంటే. బ్రో ఫర్ ది గాడ్ సేక్ ఇట్స్ ఆడి Q7 బ్రో. ఏంది ఇది? యూఎస్లో మాన్స్టర్ ట్రక్స్కి ఫైర్ అట్టేస్తుంది సైలెన్సర్లలో నుంచి. ఆ రేంజ్లో వస్తుంది దానికి స్మోక్. ఆడి Q7 TDI. ఇది కొత్త టనల్ అండ్ ఇది ఓల్డ్ హైవే. ఓల్డ్ రోడ్ ఇప్పుడు బ్లాక్డ్. అండ్ we are in tunnel number 3 in this trip. మట్టి చూడండి ఎంత రేంజ్ లేపిండో. పెద్ద ఎంట్రీ ఉంది గైడ. నైస్. అండ్ వన్ మోర్ టనల్ దేర్. స్పీడ్ వెళ్తున్నారని చెప్పి ముందర స్పీడ్ వెళ్ళిపోయినాం అనుకో, సడన్ బ్రేక్ కొడుతున్నారు. మనదేమో బండ్లు ఆగవు అంత త్వరగా. అంటే అన్న వాళ్ళవి ఎక్స్పల్స్ వాళ్ళవి ఆగుతాయి, కానీ మన అశ్వ అయితే అంత సడన్ బ్రేకింగ్ పడదు. సో జాగ్రత్తగా పోవాలి. బాబా బాబా ఇక్కడ నుంచి చూస్తుంటే టనల్ ఎగ్జిట్ ఎట్లుంది అంటే ఫుల్ వర్షం పడుతుంది అక్కడ అన్నట్టుగా ఉంది. బట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రియలైజ్ అవుతున్నా అది వర్షం కాదురా భయ్, మొత్తం మట్టి అని. ఈ మౌంటైన్ రేంజెస్లో రోడ్లు వేయడం అంటే అది వేరే లెవెల్. ఇక రోడ్లు వేయడమే ఒక ఎత్తు అయితే, ఇల్లు కట్టారు చూడు అది ఇంకా. కార్లో వచ్చేదానికి బైక్లో వచ్చేదానికి డిఫరెన్స్ చెప్తా. కార్లో ఏంటంటే నువ్వు సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది, బైక్లో ఏంటంటే ఆ సినిమాలో నువ్వు ఉన్నావు అన్నట్లు అనిపిస్తుంది, ఫీల్ అవుతావు నువ్వు. We are in Banihal bro. Kaka, you are blocking my view. Okay done. Banihal రైల్వే స్టేషన్ వింటర్ వ్యూ వేరే లెవెల్ ఉంటుంది బ్రో. ఊరు కూడా క్యూట్గా ఉంది. ఇల్లు చూడు. లిస్ట్లో ఉండే ప్లేసెస్లో ఒక చెక్ లిస్ట్ డన్. బనిహాల్. వ్యూ ఎంజాయ్ చేయమనేమో స్లోగా తీసుకోపోతుండు. దిస్ ఈజ్ బనిహాల్. అందుకని ఇప్పుడు అర్థమైందా ఇక్కడ ఎందుకు బాగుంటుంది అంటున్నాను. అండ్ ఇక్కడ నుంచి మనకు ప్రాపర్ హిమాలయ స్టార్ట్ అవుతుంది. Can we go? This is Swarg. Appreciate it. Yeah, I've been. బనిహాల్ దగ్గర మళ్ళీ ఆపారు. చాలాసేపు నుంచి ఆపారు అనుకుంటా. భయ వాళ్ళు అయితే తారు మీద మంచిగా ఏమంటారు కచ్చి వేసేసి కార్డ్స్ ఆడుకుంటున్నారు. గేమ్ వైబ్ అవుతారు మంచిగా. సో వీ హ్యావ్ బీన్ స్టాప్డ్ అట్ బనిహాల్. ముందు నుంచి క్లియరెన్స్ రాలేదు, సో ఇక్కడ ఆగున్నాము. అండ్ మంచిగా మనకి ఇక్కడ భయ వాళ్ళు కలిసి ఉంటారు. నాగ్పూర్ నుంచి వచ్చారంట 100 మెంబర్స్ గోయింగ్ టు అమర్నాథ్.
మొత్తం అంతా క్లియరెన్స్ వచ్చిన తర్వాత విల్ బి హెడింగ్ టు శ్రీనగర్. లుక్ ఎట్ ది వ్యూ, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అండ్ దారిలో వచ్చేటప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ వల్ల అశ్వహాల చూడండి, నైట్ రైడ్ చేసే ముందు మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేయాలి, లేకపోతే గుడ్ డౌన్ అయిపోతాం, మళ్ళీ ఏం కనిపించదు. 1 hour అయితే పడుతుంది అని చెప్పుకుంటున్నారు. భయ్య వాళ్ళు అయితే నిన్న ఆఫ్టర్నూన్ 3 నుంచి ఇక్కడే ఉన్నారంట. సేమ్ మనం అక్కడ ఉన్నట్టు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఫుడ్ అవన్నీ అరేంజ్ చేశారంట. చూద్దాం ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అని చెప్పి. వెయిట్ చేయడం తప్పితే చేసేది ఏం లేదు. కొంచెం ముందర అయినా ఆగుంటే బనిహాల్ రైల్వే స్టేషన్లోకైనా వెళ్ళి వస్తుండే. బట్ ఇది రైల్వే స్టేషన్ వస్తుంది ఇక్కడ. జస్ట్ ఇలా ఫుట్పాత్ మీద కూర్చున్నా, అశ్వాన్ని చూస్తూ ఉన్నా, ఇలాగా మట్టిగా మంచిగా ఉంది కదా అని చెప్పి చూస్తే ఐ ఫౌండ్ దిస్ గ్లిచ్ బ్రో, సైలెన్సర్ నట్ లూజ్ హోగయా. ఇది టైట్ చేయకపోతే పెద్ద బిస్కెట్ అవుతుంది. ఇప్పుడు పెద్ద పని వచ్చి పడింది హై. And we are entering into Banihal Khazigund tunnel. This tunnel is 8.45 kilometer long. Heavy traffic bro. వెహికల్స్ అన్నీ ఒక్కసారిగా వదిలేరు కదా, సో అందరూ ఒక్కసారిగా వచ్చేసారు లోపలికి. సో ఫుల్ ట్రాఫిక్, దానికి తగ్గట్టు హార్న్స్ ఎందుకు అంత కొడుతుర్రు, ఖాళీగా ఉంటే పోతారు కదా అందరూ. మా ఒక్కొక్కడికి ఎంత బలుపు, ఎంత తీట అంటే కావాలని హార్న్ కొడుతున్నారు. ఏమొస్తుందో సౌండ్ పొల్యూషన్ తప్ప. కెన్ యూ హియర్ దట్ సౌండ్? దట్స్ ది వెంటిలేషన్ హియర్. పెద్ద టన్నెల్ కదా, సో ఎయిర్ పాసేజ్ ప్రాపర్గా ఉండాలి అని చెప్పి వెంటిలేషన్స్ పెట్టారు. దాని సౌండ్ ఇది. ప్రశాంతంగా ఉందనా. అయ్యో ముందర క్లాసిక్ది టైర్ పంచర్ అయింది. ఎవరిదో క్లాసిక్ టైర్ పంచర్ అయింది. టైర్ అనిపింది బ్రో, టైర్ ఫ్లాట్. అచ్చా, గాలి పోయింది, పంచర్ కాదు. సీదా నెంబర్ ఆఫ్ బైకర్స్ బ్రో, అంతా మంది ఉన్నారు. వీఆర్ నాట్ రైడింగ్ సోలో. క్యాన్వాయ్ కూడా అట్లా ఆపోజిట్ వస్తుందా నాకు అర్థం కదా. అండ్ ఆపోజిట్లో ట్రాఫిక్ చూడు. అండ్ దిస్ పార్ట్ ఆఫ్ కాశ్మీర్ గివ్స్ ఎ డిఫరెంట్ వైబ్. లెఫ్ట్ సైడ్ మాత్రం మొత్తం మౌంటైన్స్ ఉన్నాయి అండ్ కల్టివేషన్ కూడా చేస్తున్నారు ఇక్కడ. రైట్ సైడ్ ఇట్స్ నాట్, దగ్గరలో అయితే ఏం లేవు. హౌస్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది ఇక్కడ యాక్చువల్లీ. అన్నీ లైక్ పాత పెంకుటిల్లాగా రేకుల షెడ్ వేసేసారు పైన. ప్రాపర్ కల్టివేటింగ్ ల్యాండ్స్ ఉన్నాయి ఇక్కడైతే. బాబా వ్యూ చూడండి, వేరే లెవెల్ ఇది. కలర్ గ్రేడింగ్ అవసరం లేదనా, మనం ఎట్టాగో చేయమనుకో, అది వేరే సంగతి. రోడ్డుకి పైన గ్రీన్ కలర్వి మనకు హై బీమ్ వేసినా కూడా ఆపోజిట్ వాళ్ళు కళ్ళ కొట్టకుండా పెట్టిండ్రు అవి. ఇగో ఈ గ్రీన్ కలర్వి రైలింగ్ పైన, అది కూడా ప్రాపర్గా పెట్టిండ్రు. ఎక్కడైతే హై బీమ్ కొట్టినప్పుడు కళ్ళ కొట్టడానికి స్కోప్ ఉంటుందో అట్లాంటి ప్లేసుల్లోనే పెట్టారు ప్రాపర్గా. సీ ద రోడ్ మ్యాన్, ఎంత ఓపెన్ ఉంది. అందరూ ఎట్లున్నారంటే ప్రెషర్ కుక్కర్లో అందరినీ అదిమేసి ఒక్కసారిగా ఓపెన్ చేస్తే దూకుతాయి కదా లోపల ఐటమ్స్ అని, బయటకి ఇట్లా బ్లాస్ట్ అయినట్టు అట్లా కొడుతారు అందరూ. ఇది రోడ్డు కూడా రన్వేలా ఉంది, మధ్యలో వైట్ స్ట్రైప్స్ చూడన్నా ఎంత పొడవున్నాయో. రన్వే చేసినట్టే చేసారు, స్ట్రెచ్. మేబీ ఫ్లైట్స్ కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్కి ఏమైనా ఈజీగా ఉంటుంది అని చెప్పి చేసి ఉండొచ్చు, కాబట్టి ఇంత పెద్దగా చేశారు వైట్ లైన్స్. స్ట్రైట్ శ్రీనగర్, లెఫ్ట్ వెళ్తే పుల్వామా అనగానే మనకు అదే గుర్తొస్తుంది. ఈ ముందర నుండి ఆటో పెడితే ఎక్కువ ఉందా, నా బండి పెడితే ఎక్కువ ఉందా? నా బండి ఎక్కువ పెడుతుందంట శివన్న చెప్తాడు. అంత సన్నగా ఉందా నా ఆటో? కార్గిల్ ठीक है डन, मिलेंगे फिर, आई विल टेक्स्ट यू. ఇది జీలం రివర్. బోట్ స్టేస్ కూడా ఉంటాయి ఇక్కడ కావాలంటే. సీ ద వ్యూ బ్రో. అండ్ వీ హ్యావ్ అరైవ్డ్ టు ది గోస్ట్ స్టాప్స్ శ్రీనగర్. పక్కన ఎవరో వాండర్లస్ట్ సూర్య అంట, ఫ్రమ్ మహారాష్ట్ర డిస్ట్రిక్ట్ ప్రభాని. 12 జ్యోతిర్లింగాస్, 4 ధామ్స్ అండ్ లే లదాఖ్ అంట. సూపర్. స్కూటీ మీద వచ్చేసిండు కాక, యాక్సెస్ 125 అది కూడా. రూమ్ అయితే బుక్ చేయలేదు, ఇప్పుడు పోయి మాట్లాడదాం. వాడు ఎట్టగా ఆన్లైన్లో బుక్ చేయమంటాడు. నేను రూమ్స్ బుక్ చేస్తాను, శివన్న పేమెంట్ చేస్తాడు, ఎందుకంటే నాది పే పని చేయట్లేదు కాబట్టి.